నేను మీకు చెప్పేది ఏంటంటే, అందరికీ ప్రేమతో చెప్పేది ఏంటంటే, సేవకులకి, విశ్వాసులకి, పరిచారకులందరికీ అందరికీ లైఫ్ లాంగ్ ఉపయోగపడే విషయం ఒకటి చెప్పి ముగిస్తాను. నేను గుర్తుపెట్టుకోండి. దేవుడు మన హృదయములో ఉన్న భారాన్ని బట్టి కదులుతాడు. మన హృదయంలో ఉండే భారాలను బట్టి సైతాను కూడా కదులుతాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆయన మళ్ళొక్కసారి చెప్తా క్లియర్గా, మన హృదయంలో ఉండే భారాన్ని బట్టే దేవుడు గదిలినా దయ్యం గదిలినా. ఏ విధమైన భారాన్ని మనం కలిగి ఉన్నాం? కొంతమంది వినండి, కొంతమంది డబ్బును గూర్చిన భారాన్ని కలిగి ఉంటారు. సేవకులే, నేను వాళ్ళని విమర్శించట్లేదు, తప్పు పట్టట్లేదు. ఎందుకు డబ్బును గూర్చిన భారాన్ని కలిగి ఉంటారు దైవజనులు అంటే, సేవలోకి వస్తారు, కొన్ని రకాల సమస్యలు ఎదురవుతాయి, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. మంచిగా సౌండ్ సిస్టమ్ ఉంటే వాక్యం చెప్పడానికి కంఫర్ట్గా ఉంటుంది, కానీ సౌండ్ సిస్టమ్ ఉండదు. అలాగే లైవ్ ఇచ్చే సామాగ్రి, మంచి ల్యాప్టాప్ అవన్నీ ఉంటే మంచిగా లైవ్ ఇవ్వచ్చు, ప్రజల్లోకి వెళ్ళొచ్చు. దానికి కావాల్సినటువంటి సామాగ్రి ఉండదు, కొనాలంటే డబ్బులు లేవు. ఒక చక్కని స్థలం కొని మందిరం కట్టాలంటే పైసలు ఉండవు. కాస్తో కూస్తో ఆత్మలు ఉంటారు, వాళ్ళు 3 మూసి 6 అతుకుతూ ఉంటారు. ఆ ఉన్నోళ్ళు కూడా, ఎందుకంటే అప్పుల పాలై బాధలు పడతా నానా కష్టాలలో అవిశ్వాసులు ఉంటారు. దేవుడి కోసం మీరు తోడ్పడండి అంటే ఏముందిరా తోడ్పడటానికి? అన్న అప్పుల పాలై కూర్చుంటే మాకేదన్నా వస్తే నీకెళ్ళి చూస్తాం, నువ్వేదన్నా చేయొచ్చు, మాకే ఠికానా లేదు ఇక్కడ, నీకెళ్ళి మేమేం చూసాం అని విశ్వాసుల శోభ. ఇక్కడ ఏం మైండ్ పడిద్దంటే, చాలా చేద్దామని నాకుంది, కానీ నాకు ఇప్పుడు ఆర్థిక అవసరత చాలా ఉంది. అంటే హృదయంలో ఆత్మల భారం ఒక్కటే ఉంటే సరిపోదు, వాళ్ళని రక్షించడానికి, కొన్ని కార్యక్రమాలు చేపట్టడానికి ఇప్పుడు ఏం కావాలి? పైసలు కావాలి. కనీసం ఒక కరపత్రం ప్రింట్ చేయాలన్నా కూడా పైసలు కావాలి. ఒట్టిగా కరపత్రం ఎవడు ప్రింట్ చేసి ఇస్తాడు? ట్రాక్స్ పంచాలన్నా కూడా ఎవడిస్తాడు? కాబట్టి ఇక్కడ భారము ఫస్ట్ ఆత్మల కొరకు మొదలయ్యి చివరికి ఆశించిన ఫలితం కనబడనందున భారం రూపాంతరం చెందిద్ది. ఏమైంది? భారం రూపాంతరం చెంది దేవుడు, భక్తి, దేవుడిచ్చేది, దేవుడి కొరకు కనిపెట్టుకొనుట, దేవుని సమయములో కదులుట, అంతవరకు ఓపికతో నిదానించి ఎదురు చూచుట అనే దాటిపోయి భారం మారిపోయి మనీ కావాలి, మనీ ఉంటే అన్నీ చేయొచ్చు, డబ్బు కావాలని తనకు తెలియకుండానే ధనాపేక్షలోకి వెళ్ళిపోతాడు. ఇది దైవజనుడనే చెప్పట్లా, దైవజనురాలనే చెప్పట్లా, విశ్వాసులకు కూడా ఈ మైండ్ వచ్చింది. శాలేమన్నకు తోడ్పడాలి, శాలేమన్నకు సహకరించాలి, శాలేమన్న ఇంకా నేను ఇవ్వగలిగితే ఇంకా చేయగలుగుతాడు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో సంఘాలు కట్టగలుగుతాడు, ఇంకా కొంత సువార్తను వ్యాపింప చేయగలుగుతాడు. నాకు ఇంకా ఏదైనా సరే నేను శాలేమన్నకి ఇవ్వాలంటే నాకు పైసలు కావాలంటే సంపాదించాలి. ఎట్ట సంపాదించాలి? డబ్బు. నాకు సాయం చేద్దాం, దేవుని పనికి సాయం చేద్దాం అని కూడా కొంతమంది ధనాపేక్షలోకి వెళ్ళిపోతారు. సేవకుడి భారం ఏంది? దేవుని పని విస్తారంగా చేయాలి, అందుకు డబ్బు కావాలి. విశ్వాసి భారం ఏంది? అన్న చేస్తున్నాడు, అన్నకు సహకరిస్తే అన్న ఇంకా చేస్తాడు, భారమే. కానీ ఈ భారం, సేవకుడి భారం ఆత్మల రక్షణ మీద, దేవుని పని మీద ఓకే, మంచిదే ఉండటం, అది ఉంటేనే దేవుని సేవ. కానీ దాన్ని నెరవేర్చడానికి డబ్బు అవసరమని భారము డైవర్ట్ అవుతుంది చూడు. ఇప్పుడు ఆత్మల కొరకు భారం పోయి మనీ కొరకు భారం ఏర్పడిద్ది. మనీ కొరకు ఎప్పుడైతే భారం ఏర్పడిందో
తన వివేచన, ఆలోచన మొత్తం ఎఫెక్ట్ అవ్వటం మొదలు పెడతాయి. ఎందుకంటే ఫస్ట్ దేవుని పని మీద, ఆత్మల రక్షణ కొరకు, దేవుని చిత్తం నెరవేర్పు కొరకు సరైన దాని మీద భారం కలిగి ఉన్నాడు. అప్పుడు దేవుడే కదులుతాడు. అయితే వెనువెంటనే దేవుడు స్పందించడండి. దేవుడు కొన్ని అనుభవాల కోసం సేవకుల్ని పరీక్షలో ఉంచుతాడు. నేను సేవలోకి రాగానే వెంటనే దేవుడు అన్నీ చేసేలా, దేవుడి పద్ధతి ఎప్పుడు కూడా ఏక్ దిన్ మే కౌన్ బనేగా కరోడ్పతి అన్నాడు చేయడు. ఇస్సాకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ ఉండెను అని వ్రాయబడి ఉంది. దేవుడు అంచెలంచెలుగా మెట్లెక్కిస్తాడు, కానీ ఒకేసారి ఒక రాత్రి తెల్లవారేసరికి మునగాడిని చేయడు. మీరు అనొచ్చు, మరి అట్లయితే గొర్రెలు కాసే దావీదు రాజు అయ్యాడుగా అని. తెల్లారేటప్పటికి అయింది. దానికి చాలా అనుభవించాడు ఆయన, చాలా అనుభవించాడండి. గొలియాతును గెలిచినా కూడా రాజవలా. చాలా కార్యక్రమాలు చేశాడు, చాలా ఫైట్లు చేశాడు, అయినా రాజవలా. ఒక రోజులో గాల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరిగాడు కొండల్లో, గుట్టల్లో. ఏమాత్రం దేవుడు ఒక్క పూట, ఒక క్షణం చేయి అడ్డం తీసినట్టయితే లేచిపోయేవాడు, దెబ్బకు అవుట్. సౌలు చేతిలో చచ్చిపోయేవాడు. చాలా కష్టపడి చాలా కాలం తర్వాత ఆయన రాజు అయ్యాడు. గొర్రెలు కాసేవాడు రాజు అయ్యాడు అన్నది నిజమే, కానీ ఒక్క దినమందే కాలేదు. యోసేపు కూడా ఐగుప్తు ప్రధాని అయ్యాడు, ఒక్క దినమందే కాలేదు. దానియేలు కూడా ఒక్క దినమందే కాలేదు. క్రమక్రమముగా టైం తీసుకుంటుంది. ఓపికతో కాచుకోవాలి. మన ఓపికను, మన పేషెన్సీని పరిశీలిస్తాడు ఆయన. ఎంతవరకు ఉంది, ఎంతవరకు నిదానించగలరు, ఎంతవరకు ఓర్చుకోగలరు. ఆయన సన్నిధిలో, ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై మీరు కాచుకొని ఉండండి. మీకు ఒక కాలం ఉంటుంది. ఆ కాలము తగిన కాలం అయితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి అన్నాడు పేతురు పత్రికలో. సేవకుడైన విశ్వాసాన్ని అనుకోవాలి ఏంటంటే, నేను తొందరపడి తపన పడితే కాదు, దేవుడు క్రమక్రమముగా నన్ను అభివృద్ధిలోకి తీసుకెళ్తాడు. ఒక్క రోజులో నేను నన్ను రాజును చేయడు. నేను జాగ్రత్తగా ఉండాలి, వివేచన కలిగి ఉండాలి. దేవుని పాదాల దగ్గరే కాచుకుంటాను. దేవుడే ద్వారాలు తెరవాలి, దేవుడే ఏదో ఒక కార్యం చేయాలి. దేవా నువ్వే కనికరించు, నువ్వే సహాయం చేయని దేవుని పాదాల దగ్గర ఓపికతో కాచుకునే మనస్సు ప్రతి దైవజనుడికి, దైవజనురాలికి ఉండాలి. మనకంటే ముందు తిప్పల పడ్డవాళ్ళు కొంతమంది వేదికల మీద కనపడతా ఉంటారు, కాస్త రమ్యంగా, ఆహ్లాదంగా, అందంగా, హడావుడిగా. వాళ్ళని చూసి మన వస్త్రములు చించుకొన రాదు. దేవునికి స్తోత్రం. ఎందుకనగా వాడు ఆ విధంగా ఆ మెట్లోకి రావడానికి ఎన్ని బాధలు పడ్డాడో, ఎంత ఓపిక పట్టాడో, ఎంత నిరీక్షించాడో. ఇప్పుడు నేను ఈ అంతస్తుకు దేవుడు నేనున్న ఈ మజిలీకి తీసుకొని రావడానికి 18 సంవత్సరాల కాలం పట్టింది. ఎన్నేళ్ళ? 18 సంవత్సరాల కాలం పట్టింది. ఇప్పుడు ప్రజలకి పేషెన్స్ తక్కువ, దేవుని కొరకు కాచుకొని ఎదురు చూడటం తక్కువ. వెంటనే అయిపోవాలి, అంత హడావుడిగా అయిపోవాలి. దేవుడు చేసే పద్ధతి కాదది. దేవుడు ఎప్పుడు ఆ పద్ధతి తీసుకోడు. ఎప్పుడైతే మన భారము దేవుని పని చేద్దామని మొదలుపెట్టి దేవుని పనికి డబ్బే కేంద్ర బిందువు అని డబ్బు వైపు తిరుగుతామో, వినండి, అప్పుడు సైతాను కదులుతాడు. మన భారాన్ని బట్టి దేవుడు కదులుతాడు, అదే భారాన్ని బట్టి సైతాను కదులుతాడు అన్నాను నేను. దేవుని సంబంధమైన విషయాల్లో భారం కలిగి ఉన్నంతసేపు దేవుడే కదులుతాడు, ఓర్పును పరీక్షిస్తాడు, మళ్ళీ కొంచెం చేస్తూ ఉంటాడు, మళ్ళీ ఓపికను పరీక్షిస్తూ ఉంటాడు, మళ్ళీ కొంచెం ఇస్తూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే నా జీవితం అంతా ఇలానే తెల్లారిద్దా అనిపిస్తాడు. హలో బ్రదర్, అనుకున్నావు కదా కొన్నిసార్లు, నా బతుకంతా ఇంతే తెల్లారేటట్టుంది, నేనేదో బాగుపడే లెక్కలేం కనపట్ల, నాకు నేనేదో అనుకున్న ఏదో సాధించే లెక్కలేం కనపట్ల, నా బతుకంతా ఇంతే తెల్లారేటట్టు అనిపిస్తుంది అని నీకు అనిపించేటట్టుగా అంత నిమ్మలంగా కూర్చుంటాడు ఆయన.
మోషే దగ్గర అంతే చేశాడు. ఇవాళ దర్శిస్తాడు, రేపు దర్శిస్తాడు, ఇవాళ దర్శిస్తాడు, రేపు దర్శిస్తాడు. 40 ఏళ్ళు పట్టింది. ఇంకెక్కడ ఉంటుందండి ఓపిక? బేతేస్తా కోనేటి దగ్గర వాడు 38 ఏళ్ళు కాసుకున్నట్టు, ఆడే 38 ఏళ్ళు జబ్బు, ఎనకో 40 ఏళ్ళ నిరీక్షణ. కానీ ఆశ్చర్యం చెప్పనా, అబ్రహాందేమో 25 ఏళ్ల నిరీక్షణ. ఇవాళ ఇస్తాడు కొడుకుని, రేపు ఇస్తాడు కొడుకుని, ఎల్లుండి ఇస్తాడు కొడుకుని అనుకొని చూసుకొని 25 ఏళ్ళు పట్టింది. శాలేమన్నా ఇప్పుడు 25లు 38లు 40 చెబుతున్నా, ఇక మా బతుకు కూడా అంతేనా అని అనుకోవద్దు. చెప్తున్నా, దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే అలా ఉంటాయి. అయితే ఇక్కడ గమనించాలి, 25 ఏళ్ల నిరీక్షణకి ఇస్తేనేమండి అద్భుతమైన పాత్రని ఇచ్చాడు, ఇసాకునిచ్చాడు. ఆ ఇసాకులోంచి యాకోబు వచ్చాడు, యాకోబులోంచి 12 గోత్రాలు, 12 గోత్రాలు యూదా గోత్రం ఒకటి, యూదా గోత్రంలోంచి రక్షకుడు వచ్చాడు. జరిగిందా లేదా దేవుని పని? అంత బలవంతంగా కొట్టాల్సిన అవసరం లేదులే, చాలా కష్టపడి కొడుతున్నట్టున్నారు మీరు. నలభై ఏళ్ళకు వచ్చాడు, దర్శించాడు. రా, నా ప్రజల మొర నిజముగా నా దగ్గరకు వచ్చింది, నేను వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను రా అన్నాడు. ఏవా ఇప్పుడు వచ్చా? నేను మిద్యానికి వచ్చి ఎన్ని ఏళ్ళు అయిందే? 40 ఏళ్ళు అయింది. ఇప్పుడు వచ్చావు, సరుకు అంత అయిపోయి నాకు వచ్చావు. అదే 40 ఏళ్ల ప్రాయంలో ఇక్కడికి వచ్చాను కదా, అప్పుడే వచ్చినట్టయితే ఈ 40 ఏళ్ళు వాళ్ళని తీసుకొచ్చి వైనం చేసేవాడిని కదా. అరే నా లైఫ్ అంతా పోగొట్టావు కదేవా, నా జీవితం అంతా అయిపోయింది కదయ్యా. సేవకుల హృదయాల్లో కూడా కొంతమంది మనసులో ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాలి ప్రభువా, అసలు ఆశే లేదు నాయన, నాకు చల్లారిపోతుంది ప్రభువా, నిరాశ నన్ను ఆవరించింది, ఇక నేను ఇంతకు మించి ముందుకెళ్ళలేని అనిపిస్తుంది దేవా అని ఏడ్చుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఏందనుకున్నావు? కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో. అంటే నిజంగా కొండలు లోయలు అనుకుంటున్నారా? నిరాశ పెద్ద లోయ. అర్థమైందా? నిరాశ ఊబి, లోయ. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో.